జై శ్రీరామ్ అండి. ఈ రోజుల్లో సింగిల్గా పిల్లల్ని కానీ పెంచడం చాలా ఈజీగా హాయిగా అయిపోతుంది, కానీ ఇద్దరిని ముగ్గురిని పిల్లల్ని కన్న వాళ్ళకి ఉంటుందండి నరకం. అంటే వేరే రకంగా కాదు, పిల్లలు హింస పెడతారనో పిల్లలు ఇబ్బంది పెడతారనో కాదండి, చెయ్యాలి కదా, చాకరీ చాలా ఉంటుందండి. ఇంతకుముందు తల్లులకి ఉన్నంత బలవర్ధకమైన ఆహారం ఇప్పుడు లేదు. అంటే ఇప్పుడు జనరేషన్ వాళ్ళు ఎంతసేపటికి బిర్యానీలు, ఫాస్ట్ ఫుడ్ ఇలాంటివి తిని పెరుగుతున్న బాడీ ఆటోమేటిక్గా ఒక డెలివరీ పెయిన్ కూడా తట్టుకోలేని సిచ్యుయేషన్. అందులోనూ నార్మల్ డెలివరీస్ కంటే సిజేరియన్సే ఎక్కువ అవుతున్నాయి. ఆ సిజేరియన్స్ చేసే ఇంజెక్షన్స్, ఆ మెడిసిన్స్, ఆ సెలైన్స్ ఇవన్నీ కూడా ఇంకాస్త డల్ చేస్తుంది అనమాట బాడీని. సో ఆటోమేటిక్గా డల్ అయ్యాక ఆ కన్న తల్లికి, అంటే అప్పుడే పుట్టిన బాలింతకి వాళ్ళ తల్లి ఉంటే కొంచెం కూర్చోబెట్టడం కానీ తినిపించడం కానీ చేస్తూ ఉంటుంది. అండ్ పుట్టిన బేబీ ఉంటుంది కదా, ఆ బేబీని అమ్మమ్మో నాయనమ్మో ఎవరైనా ఉంటే వాళ్ళు వచ్చి ఆ బేబీ సంగతి చూసుకుంటే బాలింతని వాళ్ళ అమ్మ చూసుకుంటూ ఉంటుంది. అంటే ఒక బేబీని కంటే ఇద్దరు మనుషుల అవసరం, పెద్దవాళ్ళ అవసరం ఇద్దరిది ఉంటుందన్నమాట. ఒకళ్ళేమో తల్లిని చూసుకోవడానికి, ఒకళ్ళేమో పిల్లని చూసుకోవడానికి, పుట్టిన వాళ్ళని చూసుకోవడానికి. అలాంటి పరిస్థితుల్లో ఒకళ్ళని కానీ ఆ పుట్టిన పాప బేబీ ఏదైతే ఉందో తన పనులు తను చేసుకునేదాకా కూడా సెకండ్ బేబీ గురించి ఆలోచించట్లేదు జనాలు. ఎందుకంటే ఇద్దరిని మెయింటైన్ చేయడం చాలా కష్టం అండి. చిన్నప్పుడే ఒకేసారి కనాలంటే ఇంతకుముందు ఉండే, అంటే వరుసపెట్టి సంవత్సరంన్నర తిరిగేలోపు ఇంకొక బేబీ, మళ్ళీ ఆ సంవత్సరంన్నర తిరిగేలోపు ఇంకొక బేబీ, ఇలా 8 మందిని 9 మందిని మన ముందు తరాల వాళ్ళు కనేవాళ్ళు. అప్పుడేంటంటే ఉమ్మడి కుటుంబాలు ఉండేవి, ఇంట్లో చూసుకునే వాళ్ళు ఉండేవాళ్ళు. ఒకవేళ ఈ కన్నామే కాస్త రెస్ట్ తీసుకున్నా అమ్మమ్మో, నానమ్మో, పెద్దమ్మో, చిన్నమ్మో, అత్తో ఎవరో ఒకళ్ళు ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళు మెయింటైన్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎవరండి, ఏకాకిలో ఏదున్నా ఇంట్లో వాళ్ళకి వాళ్ళే చేసుకోవాలి, లేదంటే కామ్గా కూర్చోవాలి, లేదంటే ఎక్కువ డబ్బులు ఇచ్చి పనోళ్ళని మెయింటైన్ చేసుకోవాలి. ఆ పనోళ్ళైనా ఎంతసేపు అండి, వస్తారు, పిల్లలకు స్నానాలు చేపిస్తారు, బట్టలు వేస్తారు, వెళ్ళిపోతారు. ఇంకంతే వాళ్ళ పని, పిల్లల స్నానాల వరకు. ఎందుకంటే సిజేరియన్ అయిన వాళ్ళు కింద కూర్చోలేరు, వెంటనే తడి కూడా అంత తగలడం మంచిది కాదు కాబట్టి పిల్లల స్నానాలకి ఎవరో ఒకళ్ళని మాట్లాడుకుంటారు. అందుకే ఇప్పుడు జనరేషన్ వాళ్ళు ఏంటంటే గ్యాప్ తీసుకుంటున్నారు. ఒక బేబీకి మధ్యలో మినిమం 5 years గ్యాప్, 5 to 6 years గ్యాప్ తీసుకుంటే ఏమవుతుందంటే సెకండ్ బేబీని కనేలోపు ఫస్ట్ బేబీ తన పనులు తను చేసుకోగలుగుతుంది అనమాట. సో ఈ ఇబ్బంది ఉండదు, బర్డెన్ కూడా ఎక్కువ పడదు. ఒకేసారి ఇద్దరిని వెంటనే కానీ ఒకేసారి వాళ్ళ ఫీజులు ఎక్కువ పడుతుంది, మనకి వాళ్ళ బర్డెన్ ఎక్కువ పడుతుంది. ఇప్పుడు అదే 5 years గ్యాప్ ఉందనుకోండి, పెద్దవాళ్ళు కొంచెం వాళ్ళకి చదువులకు ఎక్కువ అమౌంట్ పెట్టి వాళ్ళని లాగగలుగుతాము. వాళ్ళు పెద్దవాళ్ళు సెటిల్ అయ్యే టైంకి చిన్నవాళ్ళు ఖర్చులోకి వస్తారు. అప్పుడు ఇద్దరిని మెయింటైన్ చేయడం చాలా ఈజీగా, చాలా సింపుల్గా అయిపోతుందన్నమాట. అలా ఫ్యూచర్ గురించి ఆలోచించుకోవాలి. ఇలా ఎంతమంది ఉన్నారు చెప్పండి, ఫ్యూచర్ గురించి ఆలోచించుకునే వాళ్ళు చాలా తక్కువ మందే ఉంటారు. ఇప్పుడున్నారు, ఇంతకుముందు లేరు. కానీ ఇప్పుడు కూడా కొంతమంది మూర్ఖులు ఉన్నారు. ఎలా ఉన్నారంటే అసలు ఫస్ట్ వాళ్ళు పిల్లలు పుట్టి అప్పుడప్పుడే నడిచి అప్పుడప్పుడే పాకుతున్నప్పుడు మళ్ళీ ట్విన్స్ అనమాట. 4 పిల్లల్ని ఏ రకంగా మెయింటైన్ చేయడానికి కంటారు. మళ్ళీ పైగా వీడియోస్, మాకెవ్వరూ లేరు. ఎవరూ లేని విషయం కన్న తర్వాతే తెలుస్తుందా అండి జనాలకి? ముందు తెలియదా? వాళ్ళకి ఎవరు రారు, ఎవరు చెయ్యరు అనే విషయం ముందు తెలియదా అండి? అలా తెలిసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు జాగ్రత్త అనేది తీసుకోవాలి కదా. అలా తీసుకోకుండా ఇష్టానికి కనేసేసి ఇప్పుడేమో హాస్పిటల్ రూమ్లో కూర్చొని ఇంకా అసలు ఆడోళ్ళు కూడా అంత దారుణంగా ఏడవరు. ఒక్కటే ఏడుపు కొట్టు వీడియోస్. ఎవరి కోసం అండి ఏడుపు కొట్టు వీడియోస్? ఎవరి కన్సర్న్ కోరుకుంటున్నారు వాళ్ళు? డబ్బుల కోసం, సరే డబ్బుల కోసం ఎన్నో వీడియోస్ చేస్తారు, కరెక్టే. సరే డబ్బుల కోసం చేసినప్పుడు అందులో అయినా ఒక ఆలోచన, వాళ్ళకి రిస్క్ లేకుండా అయినా చూసుకోవాలి కదా. కానీ అట్లా కాకుండా వరుసపెట్టి డబాలు మనకు అనేసి, అదేమన్నా గొర్రెపాడా లేకపోతే బర్రెపాడా అండి? టక కనపడేసి ఆడేదో గడ్డి పెడితే అట్లా తినేసి కూర్చోడానికి ఏం మనుషులు అసలు? కొంచెం ఆలోచన ఉండక్కర్లా? ముందు తెలియదా మనకెవరూ లేరు, చేసేవాళ్ళు లేరు. ఆల్రెడీ కొత్త అయితే పోనీ ఇప్పుడే పుట్టారు పిల్లలు, ఇంతవరకు పిల్లలు
పిల్లలే లేరు, ఒకేసారి ట్విన్స్ పుట్టారు, ఏం చెయ్యాలి అని ఏడిచినా ఒక చక్కదనం. ఎందుకంటే అంతకుముందు తెలియదు కాబట్టి. ఆల్రెడీ ఇంతకుముందు ట్విన్స్ పుట్టినప్పుడు ఎలా మేనేజ్ చేసేవాళ్ళం, ఎలా ఉంది సఫరింగ్, ఎలా ఉంది, ఎలా అడ్జస్ట్ చేసుకున్నాము, ఎంత సఫర్ అయ్యాము అనేది ఆల్రెడీ తెలుసు. మళ్ళీ తెలిసిన తర్వాత ఏ ధైర్యంతో ఇప్పుడు వీళ్ళు మళ్ళీ మేము కనేస్తాము, మేము చేసేస్తాము అని ముందుకెళ్ళి మళ్ళీ కని ఇప్పుడు ఏడుపు కొట్టు వీడియోస్ ఎందుకండి? ఎవరికి ఉపయోగం ఏడుపు కొట్టు వీడియోస్? ఏడవడానికి టైం ఉంటుందంట, ఎత్తుకొని తిప్పడానికి టైం ఉంటుందంట, వీడియో పెట్టడానికి టైం ఉంటుందంట, ఎడిటింగ్ చేయడానికి టైం ఉంటుందంట, థంబ్నెయిల్ పెట్టడానికి టైం ఉంటుందంట, కానీ జెండర్ రివీల్ చేయడానికి మాత్రం టైం ఉండదంట. అంటే ఒక పాప ఒక బాబా అనేది జెండర్ రివీల్ చేయడానికి టైం ఉండదు. ఏడుస్తుంది అని అంటారు. ఎందుకు ఏడుస్తుంది అనేది క్లారిటీ ఉందా అండి? మీలో ఎవరికైనా ఒక క్లారిటీ వచ్చిందా? అరే వీళ్ళు ఎందుకు ఏడుస్తున్నారు, నిజంగా వీళ్ళు ఏడుస్తున్నారు కదా, అసలు ఏ పాయింట్ మీద? ఇప్పుడు బాడీ పెయిన్స్ ఎక్కువ ఉండడం వల్ల ఏడుస్తున్నారా, ఎవరు రాకపోవడం వల్ల ఏడుస్తున్నారా, లేకపోతే బేబీ హెల్త్ ఏదన్నా అప్సెట్లో ఉంటే ఏడుస్తున్నారా, ఫీడింగ్ రాకపోతే ఏడుస్తున్నారా, ఏ రకంగా ఏడుస్తున్నారండి? అంటే వీళ్ళు చెప్పింది ఏంటంటే వీడియోస్లో మాకెవ్వరు చేసేవాళ్ళు లేరు అందుకే ఏడుస్తున్నాము అన్నట్టుగా చెప్పారు. ఇప్పుడు ఇది ఇంపార్టెంటా, బేబీ హెల్త్ ఇంపార్టెంటా? ఆల్రెడీ బేబీకి ఏదో ప్రాబ్లం ఉంది అని చెప్పేసి అన్నారు. సో ఆ ప్రాబ్లం మీద ఏడుస్తుంది అంటే జనాలు ఏమన్నా నమ్ముతారు, కన్సర్న్ చూపిస్తారు, జాల్ అనేది ఉంటుంది. కానీ అలా కాకుండా ఈ రకంగా ఏదో బేబీ ఏడ్చేస్తుంది లేకపోతే తల్లి ఏడ్చేస్తుంది అని పెడితే ఎవరికి ఉపయోగం? అసలు ఎవరికైనా క్లారిటీ ఉండాలిగా. పోనీ ఒక క్లారిటీ అనేది మనుషులకి ఖచ్చితంగా ఉండాలి కదా. ఎందుకు ఏంటి అనేది ఏది లేదు. ఏందో అసలు కనేయడం ఏందో, ఎత్తుకోవడం ఏందో, మాకెవ్వరు లేరు అని ఏడవడం ఏందో. మరి ఇవన్నీ ఎందుకండి? చిల్లర పంచాయతీ. నిజంగా చెప్పాలంటే చిల్లర వీడియోలు, చాలా చిల్లర వీడియోలు. నాకైతే ఎవరు భరిస్తారు? కన్నది ఎవరు? మీరే భరించాలా? ఎవరు చేయలేదని ఏడవడం దీనికి మీకు తెలియదా? తెలుసు. తెలిసిన తర్వాతే కన్నారు, తెలిసిన తర్వాతే ఉన్నారు. ఇప్పుడు ఇబ్బంది ఉంటుందని తెలిసిన తర్వాత గ్యాప్ తీసుకోవాలి. సరే ఫస్ట్ బేబీ కొంచెం వాళ్ళ వర్కులు వాళ్ళు చేసుకున్నప్పుడు ఒకళ్ళు కాదు కదండి. ఇప్పుడు గబుక్కున ఒకళ్ళు పుట్టిన తర్వాత అమ్మో ఇంకో బాబో ఇంకో పాప కావాలి మాకు అని అనుకోవడానికి ఒకళ్ళు వీళ్ళు ఉన్నప్పుడు అసలు ఇంకా థర్డ్ చాయిస్ అనేది తీసుకోరండి. ఇప్పటి వాళ్ళు నిజంగా ఖర్చుల గురించి తెలిసిన వాళ్ళు, సంపాదన గురించి తెలిసిన వాళ్ళు, అలానే పిల్లల గురించి ఒక నాలెడ్జ్, చదువుల గురించి నాలెడ్జ్ ఉన్నవాళ్ళు థర్డ్ అనేది తీసుకోవడం చాలా కష్టం అండి. తీసుకోకూడదు కూడా. ఎందుకంటే వాళ్ళకి అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం. మన ముందు ఏదో గుంపులాగా, మన ఇంట్లో ఒక కోడి మందలాగా మనకి గుంపులుగా కనిపిస్తారు, కానీ వాళ్ళకి సుఖం ఉండదండి. వాళ్ళు కొట్టుకుంటారు. మీకు తెలియదు. రేపటి రోజున ఒక పావలా సంపాదించడం అనుకోండి, ఆ పావలా కోసం నలుగురు తన్నుకోవాలా. అదే ఒకడే ఉన్నాడు అనుకోండి, వాడికి ఆ పావలా చెందుద్ది. పోనీ ఒకడిని కంటే మనకు కాన్ఫిడెంట్ ఉండదు. ఇద్దరిని కన్నాం అనుకోండి, పోనీ అందులోనే చెరసగం అనేది తీసుకుంటారు. వాళ్ళ వరకు వాళ్ళకి సరిపోతుంది. నలుగురు తీసుకుంటే ఉన్నదే కొంచెం, ఆ కొంచెాన్ని నలుగురు తీసుకుంటే ఎవ్వరూ సాటిస్ఫై కాలేరు కదా. పోనీ వాళ్ళ కష్టాల మీద వాళ్ళు ఉంటారు, వాళ్ళదేదో వాళ్ళు చేసుకుంటారు అని చెప్పేసి అనుకోవడానికి. సరే ఎలాగా మనం కనాలి అని డిసైడ్ అయినప్పుడు గ్యాప్ తీసుకుంటే అయిపోతుంది. గ్యాప్ తీసుకోకుండా వెంటనే బర్రెపాళ్ళలాగా కనేసేసి ఇక ఇంత మాకెవ్వరూ లేరు అని ఏడిస్తే ఏం ఉపయోగం? అసలు ఏడుపులో కూడా ఒక అర్థం అనేది ఉండాలండి. బేబీ హెల్త్ బాగాలేదని ఏడ్చారంటే జనాలు కూడా అయ్యో పాపం అంటారు, కానీ అట్ట కాదంట. ఏందో ఎవరూ లేరని, ఎవరూ రాలేదని ఏడవడం ఏందండి? అక్కడ బేబీ హెల్త్ ఇంపార్టెంటా, ఎవరు రాలేదనేది పాయింట్ ఇంపార్టెంటా? సో అసలు నిజం చెప్పాలి కదా. పుట్టిందే ఒకళ్ళైతే ఇంకొకళ్ళ గురించి అబద్ధం చెప్పడం దేనికి? అది నిజమే చెప్పొచ్చు కదా. జనాల్లో సింపతి డ్రామాలు ఎందుకు? జనాల్లో సింపతి డ్రామాలు చేసి ఎవరిని ఉద్ధరిద్దామని, ఎవరిని చేద్దామని, ఏం మనుషులో ఏమోనండి బాబు. ఇలాంటి వాళ్ళని చూస్తే నిజంగా చిరాకేస్తుంది. ఒకప్పుడు చేసి వదిలేశానమాట. ఇప్పుడు మళ్ళీ డ్రామాలు ఎక్కువైపోయినాయి కదా. సో అందుకని కంప్రమైజ్ మళ్ళీ నేను మాట్లాడుతున్నాను. అసలు వాళ్ళు సరిగ్గా ఉంటే మాట్లాడాల్సిన అవసరం ఎవరికీ ఉండదు. సరిగ్గా లేకపోతే మాట్లాడాల్సిన అవసరం వస్తుంది. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు మళ్ళీ ఇంకెంతమంది పుట్టకొస్తారో అన్న భయానికి. సో ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్.